క్రీస్తునందు ప్రియమైన బాక్స్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కుటుంబ సభ్యులకు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తూ అనుదినము జరుగుతున్న శిలువ ధ్యానం ఉపవాసము ఆరాధనకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా సంఘమంతా కూడా సిద్ధపడి త్వరగా దేవుని యొక్క మందిరంలోనికి రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ సమయమైనది కనుక ప్రార్థించుకొని ఈ సహవాసాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతుల సింహాసనాసీనుడా, ఈ సమయంలో మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి, దయను బట్టి గడిచిన సమయం అంతా కూడా మీ కృపాక్షేమములు మా వెంట వచ్చి మమ్మలను ప్రభువా మీ ఆత్మతో నింపి నీ నామ మహిమాత్మముగా మమ్మలను పోషిస్తూ జీవింపజేస్తూ వస్తున్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహాప్రేమను బట్టి పాపులమైనటువంటి మమ్మలను ప్రేమించి శరీరధారిగా ఈ భూమి మీదకు అవతరించి మానవ పాప పరిహారార్థ బలిగా పాప విమోచన కొరకై ప్రభువా మీరు చిందించిన కల్వరిలో మీరు చిందించిన రుధిరధారలలో మా అపరాధములను, పాపములను కడిగి మమ్మలను పాపం నుండి విమోచించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామంలో స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కుమారుని మరణముల నుండి జీవములోనికి మెప్పి పరమునకు చేర్చుకొని భూమి మీద నీ ప్రియబిడ్డమైనటువంటి మేము అనాథులుగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్య ఉన్నటువంటి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును ఈ సమయంలో మా అందరిపై మీరు తండ్రి మాకందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మేమప్పుడు ప్రభువా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృప మాకు కలుగుతూ ఉంది. అట్టి శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సమయంలో ఈ దినమున మీ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతుల సింహాసనాసీనుడు అయి తండ్రి అయిన దేవా మీరు మహిమ పొంది ఇదిగో మాకు ప్రభు ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆరాధనను మీరే అధ్యక్షత వహించి నీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమయంలో ప్రభువా పాడుట ఎందును, ప్రార్థించుట ఎందును, ప్రకటించుట ఎందును అన్ని విధాలుగా మీరే మా ప్రక్క నుండి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగా సహాయం చేయమని చేరుచిన ప్రియులను మీరు దీవించండి. ముఖ్యంగా ప్రభువా ఈ దినమున జుట్టు తేనె దారుల కంటే మధురమైన నీ మాటలను వివరించడానికి మా మధ్యకు మీ దాసుని మీరు క్షేమముగా నడిపించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా మీ సేవకుని మీ ఆత్మతో అభిషేకించి చేరుచిన మా ఆత్మలకు అవసరమైన ఆత్మీయమైనటువంటి ప్రభువా ఆ ఉన్నతమైన మాటలను మాకు నేర్పించమని వాటి ప్రకారం మేము అనుసరిస్తూ జీవన విధానాన్ని ముందుకు కొనసాగించడం చూపించమని సమస్తమును మీ చేతికి అప్పగించుకోవచ్చు.
త్వరలో మీ కుమారుడు మరక్షుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక. మన తండ్రి అయినటువంటి దేవుడు నీవు, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నీవు, కృపయు సమాధానము మనకు అనుగ్రహించునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి కొన్ని కీర్తనలను వాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 191వ కీర్తన. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, ఎంతో చింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పందముతో చేసినంత సొంత ప్రజలు స్వామి అంత, ఎంతో చింత ఎంతో చింత యేసునాథు మరణమంత, పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి యేసునాథు అట్టి శ్రమన నొంది పలుక నా యేసు స్వామి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, మొయ్యలేని నాలుగటి మోపి యేసు వీపుపై మొయ్యలేక రాణిలోన మూర్ఛపోయి యేసు తండ్రి, ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, వయ్యాపైనే సయ్యం పెట్టి కాలు కఠినులంత ఊడి కొట్టి ఘోరముగతి స్తేసుల్బట్టి, ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత, చేదోచిన ద్రావణి ద్రోహులకన్న దాత్రి ప్రజల వాదకుచి ధన్యురాలివి
మరొక కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 165వ కీర్తన. ఈలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా అనేటువంటి కీర్తనను పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 165వ కీర్తన. ఈనాటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా. ఈనాటిదా యేసు ప్రేమ,
ఈనాటిగా యేసు ప్రేమ పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోషం కపటవదనము మనసునంచక సాపడక ఇంత ఘనమైన రక్షణను నాకు చూపే ఈనాటిగా యేసు ప్రేమ నా కోటెల్ల సమయములను క్రిందేలోక వాంఛన ప్రవసి సంయేడు చేకూర్చి చూడము చిత్తములను శుభము నా వసతి జీవింప కార్యములు ఈనాటిగా యేసు ప్రేమ శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసును కుంగించి పెంచి బాధలను బాపి మాపి ఇట్టి ఆదరణ చూపెన అమహేమకు ఈనాటిగా యేసు ప్రేమ నన్ను తూల కాడగతనకు జాలి చూపినదా ఈనాటిగా యేసు ప్రేమ నేటి దినములకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను విజయ మేడం గారు వచ్చి లేఖన భాగాలను చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు. ఈ సులువు ధ్యాన ఆరాధనకే ఏర్పాటు చేయబడిన వాక్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుతున్నారు. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఫలింపచేయగా. ఆమేన్. సమయంలో క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ఆహ్వానాన్ని మన్నించి దైవర్తమానాన్ని అందించడానికి విచ్చేసిన
మా తోటి జతపని వారు దేవుని యొక్క దాసు రెవరెండ్ తాళూరి మధు గారు సెంటరీ తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చి సత్తనపల్లిలో దేవుని యొక్క పరిచయం నిర్వహిస్తున్న దైవ సేవకుడు వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రేమతోటి దైవజనుడిని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మోకరిల్లు కలిగినటువంటి వారు మోకరిల్లండి, మోకరిల్లు లేనటువంటి వారు మీరు ఉన్న స్థలంలోనే ఆ రీతిగానే ఉండి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వారిని వ్యక్తిగతంగా మరొక పర్యాయం దేవుని యొక్క సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమిటో మరొకసారి పరీక్షించుకునేటువంటి మహాకృప ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ప్రతి ఒక్కరూ మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని కడిగి వేసుకోవటానికి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఇటు సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. అనుదినము జరగవలసినటువంటి ప్రక్రియ అనుదినము శుద్ధీకరించబడాలి కనుక బ్రహ్మ ఇదిగో ఈ దినము ఏమైనా మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, ఆలోచన కావచ్చు, తలపులు కావచ్చు, ఏమైనా ప్రభు యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శుద్ధీకరించండి. క్రీస్తు యేసు రక్తము మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభు అని నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుని యొక్క సన్నిధానంలో ఎవరికి వారిని ప్రార్థించుకుందాం. వ్యక్తిగతంగా ప్రభు యొక్క సన్నిధానంలో పరిశీలించుకుందాం. ప్రార్థించుకుందాం. దేవుడు తన దీనదాసుని ఆయన పక్షమున నిలబెడుతూ ఉండగా దేవుడు ఆత్మతో నింపబడి, దాసుడు ఆత్మతో నింపబడి దేవుని మాటలను మనకు వివరించడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు తన దీనదాసునికి తోడుగా ఉండలాగిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సంఘపు స్తోత్రరావు గారు వచ్చి ప్రార్థించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సంఘపు స్తోత్రరావు గారు వచ్చి ప్రార్థించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతే ప్రభా నీ కృపాచరముతో భద్రపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ
ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరం ఏడు మనసు కలిగి నీ సన్నిధానంలో మోకరించుకుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమరించిన ఆయన స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు అంటూ ఉన్నావు తండ్రి, నేనే నిజమైన దేవుడును, నేనే నిజమైన దాక్షవలని, నా యందు నేను నిలుచుంటే నీ యందు నేను నిలుచుకుంటానని వాగ్దానం చేసి దేవుడు ఆయన స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుల ప్రభా నీ పక్షాన్ని మాట్లాడబోతుండగా 700 ఆత్మతో నడుపుకుని దయచేసి ఆయన స్తోత్రాలు తండ్రి. నువ్వు మాట్లాడితే ప్రభా చెవు కలిగిన మాటలు, నువ్వు మాట్లాడితే ప్రభా ఎన్నో ఆత్మీయ వెలుగులు చూపిస్తే దేవుడు ఆయన స్తోత్రాలు తండ్రి. నీ దాసుల మాటలను నుండి నడుపుకుని దయచేసి ఆయన స్తోత్రాలు తండ్రి. మా సంఘ కమిటీ వారిని దీవించు, మా సంఘంలో ఉన్న అయా యువసైన సమాజ వారిని దీవించు ఆయన స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభా సండే స్కూల్ బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించున్నాయి. అయా ఈ సమయంలో ఎంతమంది అయితే మందిరాలను చేరి మోకరించి ఉన్నారు, ప్రతి గృహాన్ని 10 బిడ్డలు ప్రభాను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన దేవుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో దైవర్తమానాన్ని అందించడానికి మన మధ్య ఉన్న దైవ సేవకుడు రెవరెండ్ తాళూరి మధు గారు, వీరు మీకు సుపరిచితులే. మన ప్రాంతంలో దేవుని యొక్క సెమినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులే. కాబట్టి ఈ సమయంలో వారు వచ్చి దైవవర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతోటి వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. క్రీస్తులో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి బాక్స్ మెమోరియల్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కార్యవర్గానికి, అలాగే సంసభ్యులైన వారికి, అలాగే శిష్యులుగా సంఘ కాపరి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యేసుక్రీస్తు నామములో సాయంకాల శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే సెమినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం తరపున సంఘ కార్యవర్గం తరపున కూడా పిల్లల మీకు శుభాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు నన్ను ప్రేమించి మరొక పర్యాయ రీతిగా మీ అందరి మధ్యలోకి రావడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును కూడా కనపరుస్తూ ఉన్నాను. దినమున మరి మనం ధ్యానం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు మనం పరిశీలించేద్దాం. కొద్ది విషయాలు పాత నిబంధనల నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనము, అలాగే నూతన నిబంధనల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలని మనం చదువుకుందాం. ఈ 2 పట్టణాలను ఉద్దేశించి యేసుక్రీస్తు రక్తము అనేటువంటి అంశం మనం ధ్యానించబోతాం. 30 నిమిషాల కాల వ్యవధిలో మనం ధ్యానించేటువంటి సులభమైన అంశం కాదు. ఎందుకంటే ఆనాటి నుంచి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయిన ఆనాటి నుంచి నేటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును గురించిన భిన్నమైన వాదనలు ఉన్నాయి. క్రైస్తవ్యానికి, అలాగే ఇంకా క్రైస్తవ వ్యతిరేక సమూహాలకి యేసుక్రీస్తు ప్రభువారు చెందించిన రక్తమే సర్వమానవాళి యొక్క పాప విమోచనకి మూలమైంది అన్న సత్యము నేటికి అనేకులు అంగీకరించట్లేదు. ఎందుకంటే సమాజము మతములుగా, కులములుగా విభాగించబడింది. కాబట్టి అలా విభాగించబడిన సమాజాలు
ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళని దేవుళ్ళని కలిగి ఉండటాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వత్రికమైన దైవత్వాన్ని, అంటే సర్వానికి తానే దైవము అనే సత్యాన్ని అంతటా కూడా అంగీకరించే పరిస్థితులు కనిపించవు. పోగా ఆయన మానవత్వాన్ని ఉద్దేశించి, ఆయన శ్రమలను ఉద్దేశించి, ప్రత్యేకంగా ఆయన యొక్క జన్మము మరణము కొన్ని చోట్ల మహిమపరచబడుతుంది, కొన్ని చోట్ల అవమానపరచబడతారు. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము అనే విషయం మీద మనం బయోలాజికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అంటే మానవ రక్తానికి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి ఏంటి తేడా అని మనం కొన్ని బయోలాజికల్గా మాట్లాడుకోవచ్చు. కొన్ని రీసెర్చ్లు కూడా దాని మీద చేస్తారు. అంటే మానవుని యొక్క దేవానికి యేసు ప్రభు దేవానికి, మానవుని రక్తానికి యేసు ప్రభు రక్తానికి వ్యత్యాసం పెట్టి, ఆయన రక్తము మాత్రమే ఎందుకు సర్వ మానవాళి యొక్క పాప పరిహారంగా ప్రోక్షింపబడాలి, దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఎన్నో విధాలుగా పరిశీలనలు చేశారు, పరిశోధనలు చేశారు. అందుకే ఇది మనము కొంత సమయంలో చెప్పుకోగలిగినంత చిన్న విషయం కాదు. నేను సిద్ధపరుచుకున్న విషయాలు మాత్రమే చెప్తాను. అంటే ఇక దీని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని కాదు, కానీ నేను సిద్ధపరుచుకున్న విషయాలు మాత్రమే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకు ఉన్నటువంటి శ్రేష్టత, ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు నేను ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నారు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడు చాలు. యేసు ప్రభు గురించి పౌలు రాసిన మాట ఏంటంటే ఆయన ప్రత్యేకత ఏంటి అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, కల్మషము లేనివాడు, అలాగే లోకంలో ఉన్నటువంటి ఏ విధమైన పాపంలో చేరగా తనను తాను ప్రత్యేకంగా ప్రత్యేకపరుచుకున్నవాడు. అలాగే తర్వాత మాట ఆకాశ మండలము కంటే మిక్కిలి, అది ఆయన ప్రత్యేకత. జాగ్రత్తగా దీనిని మనం మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనం ముందున్న చెప్పుకునే విషయాలన్నిటికీ వచ్చిన కీలకమైనది, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ముందుగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మానవాళి యొక్క పాపం కొరకై ప్రోక్షింపబడాల్సినటువంటి, చిందించబడాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి, ఎందుకు అవసరమైనది అనే దాని మీద మనం కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ముందుగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపమును తీసివేయుటకై, అది నేను ఇంతకు ముందన్నమాట. యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఆయన తన రక్తాన్ని చెందించాలి, దానికి ఉన్నటువంటి ఆవశ్యకత, అవసరత ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో అంటున్నాడు, పాపమును తీసివేయుటకై ఆయన ఇచ్చేయబడ్డాడు, ప్రత్యక్షమాయను. ఎవరి కొరకు ప్రత్యక్షమయ్యాడండి? ఎవరి కొరకు ప్రత్యక్షమయ్యాడు? పాపము చేసిన వారి కొరకు ప్రత్యక్షమయ్యాడు.
యేసు ప్రభు స్వయాన తన నోటితో చెప్పిన మాట ఏంటంటే, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ ఎవరి కొరకు వచ్చానన్నాడు. పాపుల కొరకు వచ్చింది, పాపులను పిలవచ్చింది. ఓకే, ఇక్కడ రెండు విషయాలు, మానవుని యొక్క పాపము, అలాగే మానవ రూపం దాల్చినటువంటి క్రీస్తు యొక్క పాప పరిహారము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆజ్ఞాపించేవాడు దేవుడు, ఆజ్ఞకి శిరస్సు వహించాల్సిన వాడు మానవుడు. అనాది కాలం అంటే ఆదాము కాలం నుంచి దేవుడు అనేకమైన ఆజ్ఞల్ని మనిషికి ఇచ్చాడు. అయితే ప్రారంభ కాలం నుంచి, ప్రారంభ సమయం నుంచి, ప్రారంభ మనుషుల నుంచి కూడా జరుగుతున్నది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమము జరుగుతూనే ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు, యేసు ప్రభు రాకడ వరకు భూమి మీద క్రమంగా జరిగేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం జరుగుతూనే ఉంటుంది. ప్రతి వ్యవస్థలో, ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో, ప్రతి సమాజంలో ఎక్కడ చూసినా కానీ కనపడేది ఏంటంటే దైవాజ్ఞను అతిక్రమించడం. అది మనకి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంది. అయితే మనము ప్రారంభ కాలం నుంచి ఇలాంటి పరిస్థితుల్ని చూస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా అవతరించక మునుపు ఎలా పరిహరించుకున్నారు పాపాన్ని మనందరికీ తెలుసు. పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అన్నాం. ఆదాము దగ్గర యేసు ప్రభు ప్రత్యక్షం కాలేదు కదా. ప్రత్యక్షమయ్యాడంటే ఆదాము పాపం చేయగానే యేసు ప్రభు పుట్టలేదు. కానీ యేసు ప్రభు చేసేటువంటి పరిహారం గురించి మాత్రం వాగ్దానం చేయబడిన ఆదికాండం 3వ అధ్యాయంలో ఆయన గురించి రాసింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకు మునుపు ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అయితే ప్రారంభ కాలం నుంచి ఎలా ఉండేదో, లేదంటే మనకు ముందున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి అనంటే హెబ్రీ పత్రికలోని ప్రతి విషయానికి కూడా సమాధానం ఉంటుంది. హెబ్రీ పత్రిక 8, 9, 10 అధ్యాయాలు 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును గురించినటువంటి, రక్త ప్రోక్షణ గురించినటువంటి విషయాలు చాలా చక్కగా పౌలు వివరించారు. ఇప్పుడు మనము 9వ అధ్యాయంలోని 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. ఓకే, ధర్మశాస్త్రము అంటున్నాడు. ఎక్కడి నుంచి అనేది ధర్మశాస్త్ర కాలం అంటే ఎక్కడి నుంచి? ఇశ్రాయేలీయులు అరణ్యములో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన కాలం, సీనాయి పర్వతం మీద మోషే ద్వారా 10 ఆజ్ఞల్ని పొందుకున్న కాలం ధర్మశాస్త్ర కాలం. అక్కడ నుంచి యేసు ప్రభు పుట్టే కాలం వరకు కూడా ఏం చేశారంటే ధర్మశాస్త్రం ప్రకారము ప్రత్యక్ష గుడారంలో ఉండే పాత్రలు మొదలుకొని, యాజకులు మొదలుకొని, ప్రజలు మొదలుకొని అందరూ కూడా ఏం చేశారంట? రక్తము చేతనే శుద్ధి పొందారు. ఎవరి రక్తం చేత? ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తం చేత తాత్కాలికమైన శుద్ధిని పొందుతూ వచ్చారు. ఇశ్రాయేలీయులు దేవాలయంలో ప్రవేశించాలనుకుంటే నేరుగా రారు. దేవాలయంలో వాళ్ళ స్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి దేవాలయంలోకి రావడానికి ముందుగా వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఏడాది మరుగు పిల్లలు లేదంటే పావులు పువ్వులను లేదు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఒక పశువును తీసుకుని యాజకుడి దగ్గరకు వచ్చి దానిని వధించి దాని రక్తాన్ని తమ మీద ప్రోక్షింప చేసుకొని శుద్ధి పొందిన తర్వాత దేవాలయంలోకి వస్తారు. నేరుగా దేవాలయంలోకి రారు, నేరుగా ప్రవేశించారు దేవాలయంలో. అంటే వారి యొక్క నిత్య జీవితంలో ఏదో ఒక విధంగా ఆ 10 ఆజ్ఞలలో ఏదో ఒక చోట అతిక్రమం అనేది జరుగుతానే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే దేవాలయం బయట ఆవరణంలో ఉన్న బలిపీఠం దగ్గర పశువుని వధింపచేసి ఆ రక్తాన్ని ప్రోక్షింపచేసుకుని శుద్ధి పొందిన తర్వాత శుద్ధి చేసుకుని వారే దేవాలయంలోకి వస్తారు.
నేరుగా దేవాలయంలోకి రానివాడు. అలాంటి నియమం ఉండేది. కాబట్టి ఒక మాట చెప్పాలంటే పాత నిబంధన కాలంలో యాజకులు చేసిన పరిచయం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహిద్దాం. ఉదయం రాగానే బలిపీఠం దగ్గర ధూపం వేస్తారు. ధూపం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ సాయంకాలం ధూపం వేసే సమయం వరకు కూడా వీళ్ళు చేసే పని ఏంటంటే ఒకసారి ఆలోచించండి. వస్తువులకు శుద్ధి కలగాలన్నా రక్త పరీక్షణ కావాలి. ఒకడు దేవాలయంలో ప్రవేశించాలన్నా రక్త పరీక్షణ జరగాలి. జంతువుని వధించేదెవరు? యాజకుడు వధించాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేసేవాడు? ఏమండి, యాజకుడు ఎక్కువ ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? కత్తి చాలు కట్టుకొని కదిపారు. గొర్రెలని, ఎట్లని, మేకలని వాటి తల మీద చేతి పెట్టి పాప పరిహారం కోసం నిల్చున్న వాడు వైపు చూపిస్తూ దాన్ని వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ వాడు ప్రోక్షించే వాళ్ళు చేసే పనులు. కాబట్టి లేఖను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడే హెబ్రీ పత్రికలోనే పౌలు మనతో జ్ఞాపకం చేస్తున్న మాట చదువుకుందాం. 10వ అధ్యాయము 7వ అధ్యాయము 28వ వచనంలో మాటని ఇక్కడ మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము దయచేసి మాటలు బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రానికి ముందున్న మనుషులు అంటే యాజకులు బలహీనత గలవాళ్ళు అంటే అర్థమేంటి? ముందు వాళ్ళ కోసం వాళ్ళు ముందు పరిహారం చేసుకుని తర్వాత ప్రజల కోసం పరిహారం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రవేశించాలన్నా తన కోసం తన కుటుంబం కోసం పాప పరిహారం చేసుకున్న తర్వాతే నేరుగా లోపలికి వెళ్ళేవారు. బలహీనత గల మనుష్యులు అంటే వారు పాపం లేని వారు కాదు, వారు కూడా పాపాన్ని కలిగి ఉన్నవారే. అందుకే వాళ్ళని ఏమంటే వాక్యం అంటే బలహీనత గల మనుష్యులు. అయితే ధర్మశాస్త్రం తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి ఎవరు నియమించింది? యాజకుడిని కాదు నియమించింది. ఎవరినంట? కుమారుని. ఎవరైనా మనందరికి తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు నియమించిన కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడే అది కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు ధర్మశాస్త్ర కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి కాలానికి కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన పని ఈయన ఒక్కసారి చేశారు. ఒక్కసారి ఏంటి వాళ్ళకి యేసు ప్రభుకున్న తేడా ఏంటండి? వారు ఏమై ఉన్నారు? పాప సహితులై ఉన్నారు. ఈయనేమో పాప రహితుడు, పాపము లేని వాడై ఉన్నాడు. యోగు కోరిక కూడా అదే. ఏంటి యోగు కోరిక? ఏంటి? ఆ పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పుట్టాడు యేసు ప్రభు, పుట్టాడు, అలాగే పుట్టాడు. కాబట్టి ప్రధాన యాజకులైన ప్రతిరోజు ముందుగా వచ్చి తమ పాపాల కొరకు ప్రక్షాళన చేసుకుని ప్రజల పాపాల కొరకు ప్రక్షాళన చేసేవాడు. ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. కానీ లేఖనం అంటుంది ధర్మశాస్త్ర కాలము ముగిసేటువంటి కాలం రాగానే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను.
తన కుమారుణ్ణి పంపెను. ఆ కుమారుడు వచ్చి 1000 సంవత్సరాల కాలం పాటు జరిగించలేనటువంటి పాపానికి పరిహారాన్ని ఒక్కసారి శిలువ మీద మరణించి లేదా తన యొక్క రక్తాన్ని చిందించి ముగించగలరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పాపమునకు బలి అర్పించాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి విషయం పాపమునకు క్రీస్తు యొక్క పరిహారము. ఏంటి ఇక్కడ పాపము? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి మొదటి నుండి పాపం చేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు దానికి పరిహారంగా ధర్మశాస్త్ర కాలం నుండి ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలము ముగిసింది. నేరుగా ఆయన దిగి వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించి దానిని ముగించాడు. ఏంటి ఆయనకున్న ప్రత్యేకత అంటే చెప్పుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక తనని తాను ప్రత్యేకంగా ఉంచుకుని ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆ స్థితి ప్రధాన యాజకులకు కానీ ఎవరికి లేదు. అది మనం గమనించాలి. ఉదాహరణకి కొన్ని మాటలు నేను ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మొదటి విషయానికి సంబంధించి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు అందిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. 59 అండి. మత్తయి సువార్త 26:59. ప్రధాన యాజకులు మహాసభ వారందరూ యేసును చంపవలెనని అబద్ధ సాక్ష్యము వెలుగుచుండిరి. కానీ వచ్చినను సాక్ష్యమేదియు అది యేసు ప్రభు ఎవరని చెప్పాడు? పౌలు నిర్దోషి దోషం లేనివాడు. యేసు ప్రభుని ఎలా అయినా సరే చంపాలి అని కుట్ర పన్నినటువంటి యూద మత పెద్దలు, అలాగే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కలిసి యేసు ప్రభు మీద నేరారోపణ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి లక్ష్యం ఇచ్చి వీళ్ళకి అదిచ్చి ఇదిచ్చి ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాటిని వాళ్ళు ఏం చేశారంటే రుజువు పరచలేక పోయి సాక్ష్యమేది దొరకలేదు. అంటే ఇది జరిగింది అని చెబుతున్నారు, కానీ సాక్ష్యాన్ని ఏం చేయలేకపోతున్నారు, చూపించలేకపోతున్నారు. ఒకటి తర్వాత అక్కడ 26వ అధ్యాయంలోనే తర్వాత అధ్యాయంలో చూద్దాం. 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు భార్య చెప్పిన సాక్ష్యం. తర్వాత 18వ వచనం. 18 అక్కడేనండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించినని. పిలాతు భావం, మనసులోని ఆలోచన కూడా ఇక్కడ రాయబడి. పిలాతు మనసులో యేసు ప్రభు గురించిన ఆలోచన ఏంటి? అసూయ చేత ఆయన అప్పగించే తప్ప దోషం చేశాడని కాదు. తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యుడు యేసు ప్రభు గురించి ఏమన్నాడు చూడండి. 27వ అధ్యాయం 4వ వచనం. నిరపరాధ రక్తమును అప్పగించి. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? యూదా ఏ రక్తాన్ని అప్పగించాడంట? నిరపరాధ రక్తము. ప్రధాన యాజకులు, శాస్త్రులు, తర్వాత పిలాతు, ఆయన భార్య, ఆయన శిష్యుడు, అందరి నోట వచ్చినటువంటి మాటలు ఇవన్నీ.
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, ఎవరి పాపములో చేరక తనను తాను ప్రత్యేకంగా ఉంచుకున్నవాడు. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క రక్తము మానవాళిని పాపము నుంచి విడిపించడానికి ఎందుకు అర్హత కలిగినది అంటే ఇవే కారణాలు. మొదటి విషయాన్ని మనం గమనించాం. అటు తరువాత రెండవ విషయాన్ని గమనిద్దాం. మొదటి విషయంగా మానవుడు పాపము చేసి పాపము నుంచి విడుదల కొరకు ఆయన రక్తం యొక్క ప్రోక్షణను, దాని యొక్క ఆవశ్యకతను మనం చెప్పుకున్నాం. అటు తర్వాత రెండవదిగా హెబ్రీ పత్రికలోని మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూద్దాం. 9:14 చూద్దాం. 9:14 నిత్యుడు ఆయన ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. రెండవ విషయం, ఆయన రక్తము ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఏం చేయాలని చెప్తున్నాడంటే ఆ హృదయాన్ని శుద్ధి చేసి ఆయనను సేవించడానికి ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఈ మాట ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించినటువంటి విషయాన్ని నిర్ధారించుకోవడానికి అక్కడ ఒక చిన్న సన్నివేశం జరుగుతుంది. మనకు తెలుసు, శతాధిపతి సైనికులను పంపించి ఆయన ప్రక్కలో బల్లెపు బోటును పొడవనుంచి అక్కడ ఆ సంఘటనలో శతాధిపతి పలికిన మాట ఏంటంటే, ఇతడు నిజముగా ఎవరి కుమారుడు, దేవుని. ఇక్కడ అదే చెప్పింది. ఇక్కడ దాని ఉద్దేశం అది హృదయం శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడిన హృదయంతో ఆయనను సేవించడానికి మనం ప్రోత్సహించబడాలి. ఆయన చనిపోయే మనిషి నిర్ధారణ అయినప్పుడు ఆయన పొందిన శ్రమలను చూసిన, శిలువ మీద ఆయనను మరణించడం చూసిన శతాధిపతి చివరి క్షణంలో వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన హృదయం ఏం చేయబడింది? కొన్ని ప్రక్కనున్న తక్కువ విషయంలో కూడా జరిగింది. మనకైతే ఇది తగింది, మనం శిక్ష పొందుతున్నామంటే మనం చేసిన నేరానికి శిక్ష పొందుతున్నాం నేనైతే. కాబట్టి ఆయన శిలువ మీద వేలాడుతున్నటువంటి దృశ్యాలు, ఆయన శరీరం మాంసపూర్తిగా మార్చబడదు, కానీ ఆయన దేహము నిలువెల్ల రక్తంతో ఉండడం కానీ చూసినటువంటి కొన్ని జీవితాలు అక్కడికక్కడే ఏం చేయబడ్డాయి అంటే శుద్ధి చేయబడుట అంటే హృదయంలో మార్పు చెందుట. కన్నులారా దృశ్యాన్ని చూసినటువంటి ఆ జీవితాల్లో ఏం కలిగిందంటే వెంటనే మార్పు సంభవించింది. మార్పు సంభవించడమే కాకుండా అక్కడ పౌలు అన్నట్లుగా ఇంకా ఏం జరగాలన్నాడు? మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. ఇంకా అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట, నిర్జీవ క్రియలను విడిచి ఆయనను సేవించుటకు. కాబట్టి మాటలు దయచేసి ఆలోచించండి. మొదటిది, మనము లేదంటే సర్వమానవాడి పాపం చేసినప్పుడు కొంతకాలం పాటు అంటే కుమారునిగా క్రీస్తు యొక్క రాక సంభవించక మునుపు పశువుల యొక్క రక్తము వలన శుద్ధి చేయబడ్డారు. అటు తర్వాత లేఖనం మనకు చెప్తున్న మాట ఏంటి అనంటే, మరణపు ముళ్ళు, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. అంటే పాపాన్ని ఆరోపించింది వాక్యమే, దేవుడే. పాపాన్ని చూపించింది దేవుడే. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే.
గాయం చేస్తాడు, రెండవది ఆయన గాయాన్ని కడతాడు. పాపాన్ని ఆరోపించింది దేవుడే, పాపానికి శిక్షను చూపించింది దేవుడే, పాపానికి పరిహారాన్ని చూపించింది కూడా దేవుడే. అది దేవుని గొప్పదనం. ఇక ప్రకటన గ్రంథంలో యోహాను యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని గురించి చాలా చక్కని మాటను రాస్తాడు. 1:6 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి చూడండి ఏం చేశారండి, మనలను ప్రేమించి ఇదే మాట ఇంకొచ్చాడు పౌలు రాస్తాడు ఒక విధంగా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు, ఇట్లనగా మన విక్కలు పాపమయ్యాడు, క్రీస్తు మన కొరకు ఇంతకాలమున చనిపోయాడు. కాబట్టి రక్షింపబడిన వారికి మాటలన్నీ కూడా చాలా ఇంపుగా అనిపిస్తాయి, రక్షింపబడిన వారికి అవిశ్వాసాలకు వెర్రితనముగా అనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి రక్షింపబడినటువంటి సమూహంగా ఇక్కడ కూర్చొని ఆయన శిలువను, ఆయన శ్రమలను, అలాగే ఆయన మరణాన్ని ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ ధ్యానము ఇక్కడ ఏం చేయాలి మనల్ని అంటే, నిర్జీవ క్రియలో మనలో నుంచి బయటకు పోవాలి. ఏ క్రియలు పోవాలి? ఈరోజు సంపూర్ణమైన క్రైస్తవుడు అని ఎవరిని వెతికినా భూతత్వంలో పెట్టి చూసిన సంపూర్ణమైన క్రైస్తవుడు కనపడడు, పరిపూర్ణమైన క్రైస్తవుడు కనపడడు. కనిపిస్తాడా? కనిపించదు. కానీ పౌరు ఉద్దేశం ఏంటంటే, ఆయన చిందించిన రక్తము, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణం, ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటి అనంటే, మనలో నుండి జీవక్రియల బయటకు పారద్రోలబడి ఆయనను యథార్థంగా సేవించడానికి మనల్ని ప్రోత్సహించాలి. పాత నిబంధన కాలాన్ని పోలి ఈ రోజు పాపం చేసి ఈ రోజు పరిహారంగా ఒక జీవిని వధించి రేపటి దినాన పాపం చేసి మళ్ళీ రేపటి దినాన ఒక జీవిని, అది కాదండి దేవుని ఉద్దేశం. పౌలు చెప్తాడు, యేసు ప్రభు అంటే పాపముల నిమిత్తం ఒకసారి మరణించాడు, మనం కూడా పాపముల విషయమై ఒకసారి మరణించాలన్నాడు. బ్రతికడం మరణించడం చేయకూడదంట. కాబట్టి పాపం విషయమై ఒక్కసారి మరణించిన నిజ క్రైస్తవులుగా ఆయనను మనం వెంబడించాలి, ఆయనను మనం సేవించాలి. ఒక క్రైస్తవుడిని చూసి ఇంకొక క్రైస్తవుడు నేర్చుకునేది, ఒక క్రైస్తవుని చూసి ఒక అన్యుడు నేర్చుకునేది, ఒక క్రైస్తవుని చూసి సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం కనపరచాల్సిన మాదిరి చాలా ఉంది. మనము క్రీస్తు వంటి వారమైతే తప్ప, మనము క్రీస్తును పోలిన వారమైతే తప్ప అది సాధ్యపడదు. మనం ఇలాంటి మాటలు మనకి చాలా విషయాలు మనకి జ్ఞాపకం చేస్తుంది. లేవేగంలో చెప్తాడు, రక్తము అంటే ఏమంటారండి? రక్తము ప్రాణము. 17వ అధ్యాయం 11వ వచనంలో మాట రాయబడినది. లేవేగం చివరిగా ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాం. లేవేగం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి యేసుక్రీస్తు రక్తము అన్న యేసుక్రీస్తు ప్రాణము ఒకటే.
ఈ ఉదయం అన్నాడు, నేను నిరపరాధి ప్రాణమును అప్పగించాను. ఏమన్నాడు? నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రక్తము ప్రోక్షిపోలుట అనగా ఆయన ప్రాణము దారిపోయి పడింది మన కొరకు. మాటలు వింటున్న మనము రక్షింపబడిన వారమైతే మన జీవితంలో నిర్జీవ క్రియలకు చోటు లేకుండా ఆయనని యథార్థ హృదయాలతో సేవించాలి. రక్షింపబడిన వారైతే నీ కొరకు దీర్ఘశాంతము కలిగి ఎవరినో నశించకూడదని నిశ్చయించకుండా ఇంకా ఓపికతో నీ కొరకు చూస్తున్నటువంటి క్రీస్తు వైపు నువ్వు చూడాలి. ఈ 40 దినాల ధ్యానాల ఉద్దేశం అది. 40 దినాల ధ్యానాల ఉద్దేశం ఒకరైనా రక్షింపబడాలి, ఒకరైనా క్రీస్తుని అంగీకరించాలి. అలాగే క్రీస్తుని అంగీకరించి బలహీనులైపోతే మరలా తిరిగి వాడు పునరుద్ధరించబడాలి, మరలా తిరిగి ఆయన వైపు మళ్ళుకోవాలి. అని వ్యక్తిగత ఆత్మీయ జీవితాల పునరుద్ధరణ కొరకు, పాపంలో పట్టుబడిన జీవితాల యొక్క విడుదల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యొక్క 40 దినాల ధ్యానాలు తప్పకుండా క్రీస్తు వైపు మనల్ని నడిపించాలి. ఆయన శిలువ వైపు మనల్ని నడిపించాలి. ఆయన శిలువ వైపు మనం చూసేలా చేయాలి. రక్షణను పొందని వారు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. పొందిన వారు దానికి తగిన జీవితాలు జీవించాలి అనేది లేఖను మనకి నేర్పుతారు. కాబట్టి ప్రియులారా, దినమున దేవుడు మనకు 2 విషయాలను జ్ఞాపకం చేస్తారు. యేసు ప్రభు పుట్టుకు మునిపే కొన్ని వందల సంవత్సరాల పూర్వేషియా ప్రవక్త యేసు ప్రభు యొక్క శ్రమని, శిలువ మరణాన్ని చాలా చక్కగా 53వ అధ్యాయంలో మన కళ్ళ ముందుంచారు. అలాగే యేసు ప్రభు కూడా తన శిష్యులకి ఒక రొట్టెల ద్రాక్ష రసాన్ని చూపించి అందులో తన మరణాన్ని కనపరిచాడు, తన రక్తాన్ని కనపరిచాడు, తన శరీరాన్ని కనపరిచాడు. మరి నేటి దినమున అవే మన కన్నుల ముందు మెదిలాడాలి. ఈ 40 దినాలు ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క మరణం, మానవాళి రక్షణ కొరకు ఆయన పొందిన వేళ మన కన్నుల ముందు మెదిలాడితే తప్పకుండా మనలో పరివర్తన కలుగుతుంది. తప్పకుండా మనలో ఏం కలుగుతుంది? పరివర్తన కలుగుతుంది. కాబట్టి ఈ 40 దినాలు మనల్ని ఒక గొప్ప పరివర్తన దిశగా నడిపించాలి అని కోరుకుంటే మాటలు ముగిస్తారు కదా. మనం ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ఉన్నతుడైన ప్రభువాని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధ స్థలంలో నిలిచి పరిశుద్ధులను, పవిత్రులను, నిర్దోషియు, నిష్కల్ముషులను, పాపులలో చేరగా తనను తాను ప్రత్యేకపరుచుకున్న వాడును అయినటువంటి మీ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు యొక్క శ్రమల గురించి, దారిపోయబడిన ప్రాణముల గురించి, ఆవశ్యకతను గురించి ధ్యానించడానికి కృప చూపారు. ఆదాము మొదలుకొని నేటి వరకు మానవుడు ఆయన ఆజ్ఞను అనగా నీ మాటను అతిక్రమిస్తూ పాపము చేస్తూ పాపం వలన వచ్చే జీతము మరణానికి పాత్రుడిగా బ్రతుకుతున్నప్పుడు మమ్మల్ని ప్రేమించారు, మా యందు కనికరపడ్డారు, మా యందు జాలిపడ్డారు. తండ్రికి మించిన ప్రేమను కనపరిచారు. ఈ లోకంలో ఎవరు చూపించలేని నిష్కల్మషమైన ప్రేమను చూపి క్రీస్తును మా కొరకు పంపారు. మా కొరకు క్రీస్తు నిలువెల్ల గాయపరచబడి, శ్రమపరచబడి, అవమానించబడి శిలువలో ప్రాణాన్ని దానం చేసి నా కోసము, మా కోసము, సర్వమానవాళి కోసము తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నిర్ణయించినా కూడా ఈ రుణాన్ని తీర్చుకోలేదు.
పాపానికి మీరు కలిగించిన విడుదలకై స్తోత్రం. మా పాపముల నుండి మీరు మాకు దయచేసినటువంటి విడుదలకై విమోచనకై స్తోత్రం. ఇంకా ఈ స్థలంలో మా తండ్రి రక్షింపబడిన వారు అనగా పాపము నుండి విడుదల పొందని వారు, మార్పు లేని వారు, మారు మనస్సులు పొందని వారు, లోకములో నిర్జీవ క్రియలలో బ్రతుకుతున్న వారు ఉన్న ఎడల అయ్యా ఈ మాటలను వారి హృదయాలను ప్రేరేపింపచేసి గొప్ప పరివర్తన వారిలో కలుగులాగున సహాయం చేయండి. అలాగే రక్షింపబడిన వారమైన మేము మా జీవితంలో నిర్జీవ క్రియలకు, పాపములకు, చెడుతనమునకు చోటులేక రక్షింపబడిన జీవితాలను, హృదయాలను తండ్రి యథార్థంగా నిన్ను సేవించు, నేను ప్రకటించు, నీ సాక్షిణముగా ఇళ్ళలో జీవించడానికి సహాయం చేయండి. ఈ 40 దినాల ధ్యానాల ద్వారా మా తండ్రి అనేకులు మీ సెలవు వైపు చూడాలి. అనేకులు తండ్రి సెలవులు ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించు వారు కావాలి. శతాధిపతిని పోలి క్రీస్తును అంగీకరించే వారు కావాలి. అటు కృపను మీరు అనుగ్రహించదని నమ్మచ్చు. మాటలు రీతిగా మా తండ్రి మీ నామమును బట్టి పలుకుటకు సేవకునికి దయచేసిన అనుగ్రహాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. స్థానిక ప్రేక్షకులుగా పరిగారిని, కార్యవర్గములు, శ్రమంతటిని కూడా ఆశీర్వదించబడిన ఈ స్థలము, ఈ పరిచర్యను రాబో కాలంలో ఇంకా ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణకరంగా మలచును. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. చక్కటి దేవర్తమానాన్ని అందించిన దేవుని యొక్క దాసుడు మన సంఘం పక్షాన సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాము. సమయంలో ప్రకటన వేద్దాం. మధ్య ఉన్నటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 198వ కీర్తన 2వ చరణం. సిలువే ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినంలో కూడా ఈ రీతిగా మరొక పర్యాయము నీ పరిశుద్ధ మందిరంలో ఇదో ప్రభు మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, జీవము కలిగినటువంటి మీ మాటలను వినటానికి మీరు చూపించిన కృపకై మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను.
చేరువచ్చిన సంఘాన్నంతటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగానే చేరువచ్చిన సంఘమును ప్రేమించి స్త్రీల సమాజం వారు ఏర్పాటు చేసిన ఇందును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు. స్త్రీల సమాజంలో ఉన్న తండ్రి వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అందులో సహకరించిన ప్రేమికులను మీరు దీవించి మీ కృపలో భద్రపరచమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇదిగో విదాసులను ప్రభా, దైవజనులను మా జతపైన వారిని ప్రభా మీరు మా మధ్యకు నడిపించి క్రీస్తు యొక్క శిలువ రక్తమంటే ప్రభా మీరు చిందించిన ప్రశస్తమైనటువంటి రక్తములో పాప విమోచన మీరు మాకు అనుగ్రహించారని, నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి మిమ్మల్ని ప్రభా మాకు ప్రభా మాటల ద్వారా వివరించిన మీ దాసుని చేస్తున్నటువంటి సంఘమును తన కుటుంబాన్ని పరిచయం మీరు దీవించండి. స్థానిక సంఘ తండ్రి నాయకత్వాన్ని కూడా మీరు ఆశీర్వదించి కృప చూపించమని ప్రార్థిస్తూ తిరిగి మా గృహాలకు వెళుతుండగా తదనంతరం మీ కృపాక్షేమములు మాత్రం ఉంచండి. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయం ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరములో మేమందరం కూడా సమకూడి సర్వోన్నతుడైనటువంటి మిమ్మలను సన్నతించేటువంటి మా ఆ కృప మాకందరికీ దయచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం ఆవరించుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మల్ని శోధనలేకి తేగాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు పాపులు విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల చేరొచ్చిన మనెల్లరి మీదను, ముఖ్యంగా స్త్రీల సమాజం మీదను, దైవర్తమానం అందించిన దీని దాసుల మీదను, చేస్తున్న పరిచర్య మీదను, సంఘం మీదను, కుటుంబం మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో తోడైంది ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుదువుగాక. ఆమేన్. అందరి వందనాలు.